బిడ్డలు ఇలా ఇక్కడ జరుపుకుంటారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం చైతన్యం కావాలి, ఇంకా కూడా చైతన్యం అనేది మనలో లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 375 సంవత్సరాల కిందనే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆ రోజే ఒక భూస్వాముల మీద, పెత్తందారుల మీద, మరియు అప్పుడు అరాచకం అనేది ఎక్కువ ఉంటుండే. అప్పుడు రాజరిక పాలన, ఆ రాజరిక పాలనలో అప్పుడు పన్నులు ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా పన్నులు వేస్తుండే, మతాలకు అతీతంగా పన్నులు వేస్తుండే. ఆయన ఆ స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆ రోజు 375 సంవత్సరాల కిందనే ఎంతో అరాచకానికి గురై ఒక పిడికిలి మందితోటి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఉద్యమము అంచెలంచెలుగా ఎదుర్కొంటూ చెమటలు పట్టించినటువంటి నాయకుడు ఎవరంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. మనము సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఇలా ప్రజాస్వామ్యం వచ్చింది, మన ఓట్లు మనం వేసుకోవడానికి ఇలా చేతనైతే లేదు. ఆ రోజు ఒక భోజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యుద్ధం చేసి ఆ రోజు గోల్కొండ